దేవుడు ఉపకారము చేసేవాడు, మేలు చేసేవాడు. జెఫన్య ఆయన ప్రియ భార్య ద్వారకా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ బిడ్డకు 3 పెద్ద ఆపరేషన్లు జరిగినాయి. ఆ పెద్ద ఆపరేషన్లు కూడా మేజర్ ఆపరేషన్లు. 2 ఆపరేషన్లు ఇక్కడ చీరాల్లో అయమా హాస్పిటల్లో చేశారు. 3వ ఆపరేషన్ వాళ్ళ వల్ల కాదు, గుంటూరు తీసుకెళ్ళమంటే వారు గుంటూరులో కూడా అనుమానంతో వాళ్ళు సంతకాలు పెట్టించుకొని బ్రతికిద్దో బ్రతకదో మేము చెప్పలేమని చెప్పి వాళ్ళు చెప్పి ప్రార్థన పూర్వకంగా వాళ్ళు ప్రార్థన మన జపన్య వాళ్ళ మరదలు వాళ్ళు చచ్చిపోతే మేమే పూచి మీకే సంబంధం లేనట్టుగా సంతకాలు పెట్టించుకొని వారు ఆ ఆపరేషన్ చేశారు. అందరికీ మామూలుగా ఆపరేషన్ చేయబోయే ముందుగా మొత్తిస్తారు కదా, మనిషిని ఇట్ట బెండు చేసి ఒక ఇట్టు కొట్టుకుంటారు బిర్రుగా, ఆ నడుముకు చేస్తారు. అది 2 ఆపరేషన్లు 2 ఇంజక్షన్లు అక్కడ చేశారు. 3వ ఇంజక్షన్ అక్కడ చేయటానికి వీల్లేదని అది నోట్లో గుండా ఎక్కిచ్చారు మొత్తు. డాక్టర్లకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ విధంగా ఆ బిడ్డ ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి చాలా జాగ్రత్తగా తన భర్త కూడా ఒక వాడిపోయే పువ్వులాగా కాకుండా మంచి పువ్వు, అది చక్కగా ఎప్పటికప్పుడు విరపూసే చెట్టుగా పువ్వులాగా ఆ బిడ్డను పెంచుకుంటున్నాడు. ఆ 3వసారి ఆపరేషన్ చేసినప్పుడు ఆ బిడ్డ కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కిందకు జారిపోయినాయి. దాన్ని మళ్ళీ సరి చేయటానికి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆ పేగులు మళ్ళీ పైకి లేపి జల్లెడు ఒకటి దానికి అక్కడ అటాచ్ చేసి ఇక మళ్ళీ ఆ పేగులు జారకుండా ఒక జల్లెడు అక్కడ అరేంజ్ చేసి దాన్ని స్ట్రాంగ్గా పెట్టి ఆ ఆపరేషన్ చేశారు. దేవుడు సమస్త అవయవాల్ని కలగజేసినటువంటి దేవుడు ఆ అవయవాల్లో ఒక అవయవాన్ని తీసేశారు దేవుడు ఆపరేషన్ చేసి. ఆ తర్వాత ఇంకొక ఆపరేషన్ సక్సెస్ కాలేదని మళ్ళీ 3వ ఆపరేషన్. ఈ విధంగా అన్ని విధాలా దేవుడు ఆదుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఒక్కడి కష్టం ద్వారా మరి అన్నీ కూడా ఎలా జయించాడో దేవుడే సహాయం చేసి ఆ బిడ్డలను ఆదుకున్నాడు. కనుక ఇంత జరిగినటువంటి దానికి మనం కృతజ్ఞతగా కూడిక పెట్టుకోవాలని బంధువులను, స్నేహితులను, సంఘాన్ని, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి ఈ మంచి కూడిక ఏర్పాటు చేశారు. ప్రియులారా గమనించండి, ఏదో ఒక విధంగా ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో సువార్త జరుగుతూనే ఉంది. ఎక్కడ ఇంత విరివిగా ఎక్కడ జరగదు. ఎందుకు ఇక్కడ ఈ విధంగా సువార్తను జరిపిస్తున్నారంటే దేవుడు మీ పట్ల దేవుని యొక్క కృప ఉంది, మీరు రక్షణ పొందాలని. మేము సర్వలోకానికి వెళ్ళలేకపోయినా మన పరిసర ప్రాంతాలలో మన బంధువుల మధ్య ఈ సువార్తను వినిపిస్తూ ఉన్నాం, దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాం. ప్రభు చెప్పాడు ఆరోహణ అయిపోతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడిన అని చెప్పాడు. ఆ మాట మనకి అందరికి బాగా తెలుసు కానీ మనం గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఎట్లా ఉందంటే, గారెలు తినగా తిని ఏమవుతాయట, చేదైపోతాయి. మనం కూడా ఈని అట్లాగే అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఒక సేవకుడు మాట్లాడుతుంటే ఈ మాటలు నా కొరకే నేను ఆలోచన చేయట్లా,
మార్కులు వేస్తున్నారు, బాగా మాట్లాడాడు పర్వాలేదని. తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. మార్కులు వేయటం కాదు, ఇతను చెప్పిన మాటల్లో, ఈయన చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉంది, ఎందుకు ఇలాగ చెప్తున్నాడు అనేది మనము కొంచెం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఆయుత్తం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని సిద్ధపాటు మనసు కలిగిన వారంగా ఉంటే ఆ పరలోక రాజ్యంలో ఉంటాం. అలా కాకుండా యేసు ప్రభువును నమ్ముకోకుండా ఈ లోకాన్ని వదిలిపెడితే నిత్య నరకానికి వెళ్తారని దేవుని వాక్యం చెబుతుంది. ఆ స్థితి భయంకరమైనది. దాన్ని తప్పించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకై ఆయన దారుణమైన మరణం పొందాడు. అది ఘోరమైన మరణం, అది నీచమైన మరణం. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు పిల్లారా. కనుక ఈ మాటలు మీరు ఆలోచన చేసి దాన్ని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. నేను కొద్ది మాటలు వాక్యంలో చూపించి ముగిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 17-18 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, బాగుపడ్డారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పారు. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, నీకు స్తోత్రాలు. మా ప్రియులు జపన్య, ఆయన ప్రియ భార్య ద్వారక, ఆ బిడ్డల పట్ల మీరు చేసిన మేళ్లను తలపోసుకుంటూ, నాయన ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడంలో మీ చిత్తమని ఎరిగి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, నీ దాసుని మీరు నిలబెట్టి శ్రేష్టమైన మాటలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరొక దాసుడినైనా నేను నీ పక్షాన్ని నిలబడి ఉండగా, బలహీనుడని ప్రభు, నీ దాసుడనని నన్ను నీ సెలువు చాటును మరుగుపరిచి చేరువచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రయాణమైపోవచ్చు
సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా, ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా దూరమున కుష్ఠరోగులు నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేశారు. పెద్దగా కేకలు వేశారు. దూరముగా నిలుచుండి యేసు ప్రభు గ్రామంలోనికి లోపలికి వెళితే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. వాళ్ళకి గ్రామం వెలపటే ఉండాలి. కుష్ఠరోగులు గ్రామం వెలపట ఉండాలి, ఊరు వెలపట ఉండాలి, కానీ వాళ్ళు ఊరిలోకి రావడానికి వీల్లేదు. అది గమనించి ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళబోతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు దూరమున నిలుచొని యేసు ప్రభువా అని పెద్దగా కేక వేసి ఆయన అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని శుద్ధులుగా చేయమని. గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని వారు కేకలు వేసిరి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుడని వారితో చెప్పాను. మిమ్మల్ని స్వస్థపరిచాను, మీరు వెళ్ళిపోండి, మీ గాయాలు మానిపోతాయి, మీ ముక్కులు మామూలుగా ఉంటాయి, మీ ఏళ్ళు మామూలుగా వస్తాయి అని చెప్పలే ప్రభు. మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? యాజకులకు కనపరుచుకోవడం ఏంటి అన్న మాట మనం ఆలోచన చేస్తే ఆ మాట తర్వాత చూద్దాం. చూడండి, వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారు బాగుపడ్డారు, వారి ఏళ్ళు బాగా వచ్చినాయి, వారి ముక్కు బాగా అయింది, దేహమంతా పుళ్ళుతో ఉన్నటువంటి దేహము పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఎంత అద్భుతం చేశాడు దేవుడు ప్రియులారా. వారు శుద్ధులైరి. అయితే వారిలో ఒక్కడ మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అదే కృతజ్ఞత అంటే. ఈ కూడిక కృతజ్ఞత కూడికిది. కనుక ప్రియులారా, ఒక్కడే 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది బాగుపడ్డారు, 10 మందికి స్వస్థత జరిగింది. కానీ 9 మంది తిరిగి రాలేదు. కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన పాదముల యొద్ద ఆయన సాగిలపడ్డాడు. ఎంత తగ్గింపు, ఎంత విధేయత, ఎంత మార్పు. ఇప్పుడు ఒక మాట మనం చూద్దాం. చూడండి, వాడు సమరయుడు, వాడు యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు.
వాడు అన్యుడు, ప్రభువును ఎరగనటువంటి వాడు. అందుకు అక్కడ అన్నాడు, వాడు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదు. చూసారా, ఈనాడు హైందవులు, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు యేసుక్రీస్తును నమ్ముకొని ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారో ప్రియులారా. నిజమైన దేవుడు మాకు దొరికాడని, నిజమైనటువంటి దేవుడు మా పక్షాన ఉన్నాడని వారు గ్రహించి తెలుసుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా సాగిపోతున్నటువంటి వారు ఈనాడు అన్యులు. మేము అప్పుడప్పుడు పులివెందులు వెళ్తూ ఉంటాం. పులివెందులు అక్కడ దాదాపుగా 400-500 మంది కూడుకుంటారు. ఆ మందిరంలో 90% రెడ్లో కూడుకుంటారు. రెడ్లు అక్కడ ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భూస్వాములు, బహు ధనవంతులు. వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకొని వారిని ప్రభు మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈనాడు మనం క్రైస్తవులు అనుకునే వాళ్ళు మా దేవుడేలే, మా పూర్వీకుల దేవుడు అని చెప్పుకుంటూ అదే స్థితిలో జీవిస్తున్నారు. కానీ మారు మనసు అనేది తెలియట్లా, పాప క్షమాపణ అనేది తెలియట్లా. ఇక్కడ ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైన కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను లేడు అని చెప్పి ఆయన అంటున్నాడు, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. విశ్వాసం ఉండాలి. జపన్య విశ్వాసం ఉంచాడు. ఏమని? బ్రతికితే దేవుని కొరకు బ్రతికిద్ది, లేకపోతే చచ్చిపోతే చేసేదేమి లేదు అన్నట్టుగా గొప్ప విశ్వాసముతో ఆపరేషన్ జరగటానికి ఒప్పుకున్నారు. ప్రియులారా, ఒప్పుకున్నారు. విశ్వాసము, ఆ విశ్వాసము నెరవేర్చాడు దేవుడు. ఆ విశ్వాసాన్ని బలపరిచాడు దేవుడు. అందుకని ఈరోజు ఈ గొప్ప బహిరంగ సభలో ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, ఒక్క చేతి కష్టం మీద ఆ కుటుంబం జరగాలి. అయినా కానీ వెనకాడక అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంత ఘనంగా ప్రభు కార్యాలు చేస్తున్నాడంటే దేవుడు అనుకోని రీతిలో సహాయం చేస్తూ ఉంటాడు. అది కంటికి కనబడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరము కాదు. ప్రియులారా, దేవుడు అద్భుతములు చేసేటువంటి వాడు. 10 మంది శుద్ధులైన కారా, ఆ 90 ఎక్కడ? 9 మందికి కృతజ్ఞత లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన మేళ్లకు మేము స్వస్థపడ్డాం ప్రభు అని చెప్పుకునేటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి. ఎన్నో మేళ్లు చేస్తున్నాడు ప్రభు. ఏదే ఆ కృతజ్ఞత కూడికలు? ఏం పెట్టుకుంటున్నారు? ఎక్కడ పెడుతున్నారు? కృతజ్ఞత లేదు. దేవుని నమ్మినటువంటి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. పిల్లారా, లూదియా అనేటువంటి దేవుని యొక్క భక్తి కలిగినటువంటి స్త్రీ అపోస్తుడైన పౌలు కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు దూరం నుంచి విని ఆమె హృదయము తెరవబడింది. దైవభక్తి కలిగిన స్త్రీ అని రాసింది. అక్కడ దైవభక్తి ఉంది కానీ భయము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధముగా ఆశీర్వదించబడతారని
127 కీర్తనలో మనం చూడగలం ప్రియులారా. ఆ యొక్క స్త్రీ, ఆ లుది అనేటువంటి స్త్రీ దేవుని యందు భక్తి కలిగిన స్త్రీయే, కానీ ఆమెలో భయము లేదు. కనుక అపోస్తుడైనటువంటి పౌలు ఆ స్త్రీలతో దేవుని గురించి వాక్యం చెబుతూ ఉండగా దూరం నుంచి విని ఆమె హృదయము తెరవబడిందని చెప్పి రాసింది అక్కడ. అలాగూ నమ్ముకున్నటువంటి స్త్రీ పౌలును ఆయన శిష్యులను అనేక మంది దగ్గరికి వచ్చి, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే మా ఇంటికి రమ్మని మమ్మల్ని బలవంతము చేశాను అన్నమాట మనం చూస్తారు పిల్లలు. డబ్బు లెక్క చేయరు దేవుని బిడ్డలు. ఖర్చు ఎంతైనా బలాయిస్తాడు దేవుడు, సహాయం చేస్తాడని ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది పిల్లలు. నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే మా ఇంటికి రమ్మని మమ్మను బలవంతము చేసినని మాట మనం చూస్తాం పిల్లలు. కనుక దేవుని నమ్మిన బిడ్డల్లో భయము ఉంటుంది, భక్తి ఉండాలి పిల్లలు. భయము లేనటువంటి భక్తి అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనకంటే భక్తిగా ఉంటారు మన వాళ్ళు చాలా మంది మనకంటే భక్తిగా ఉంటారు. అన్యులు ఎంత భక్తి చేస్తారో. మరి ఈ పీరియడ్లో నల్లగుడ్లు వేసుకొని 40 రోజులు భార్య వండిన అన్నం తినకుండా వాళ్ళు వండుకొని తింటూ కాళ్ళకు చెప్పులు లేకుండా తెల్లారుజామున 4 గంటలకు పోయి నీళ్ళల్లో మునుగుతారు. ఇన్ని కోట్లు వేసుకొని ఇంత డ్రెస్సులు వేసుకొని బయటికి రావాలంటే చలి కొరుకుపోయి చలిలో కూడా వారంత భక్తి చేస్తారు పిల్లలు. అంత భక్తి చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి భయం ఉందా? భయం లేదు. భక్తి అయితే ఉంది, వాళ్ళకు భయం లేదు. వచ్చేటప్పుడే కొనుక్కొచ్చుకుంటారు బాటిల్స్. కనుక భక్తి ఉండాలి, భయము ఉండాలి. ఏం భయం కలిగి ఉండాలి? యేసు ప్రభు మనము చేసే ప్రతి తప్పు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన గ్రహించే దేవుడు. ఒక మాట చూడండి, యోహాను సువార్త 24వ అధ్యాయము 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 2 ఆయన అందరిని ఎరిగిన వాడు. 2:24 అయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యముని ఎరిగిన వాడు గనుక ఎవడను ఆయనను గూర్చి ఆయనకు సాక్ష్యమైన ఎక్కడ లేదు. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయనకి ఎవరికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన హృదయములను అందరినీ ఎరిగినవాడు, హృదయ ఆంతర్యములు ఎరిగినవాడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ ఎరిగినవాడు. పలానాయని చేశాడని చెప్పి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకని? ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరినీ చూసేవాడు, అందరినీ గమనించేవాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎక్కడికి పోతున్నావో, నువ్వేం మాట్లాడుతున్నావో, నీ ఆలోచనలు ఏంటో ఆయన హృదయ ఆంతర్యములు ఎరిగినటువంటి దేవుడు. ఆయన
ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు, ఆ 9 ఎక్కడా అని మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారు? కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఒక్కడే ఈ అన్యుడు తప్ప దేవుని యొక్క చేసిన మేలుకు బహు శబ్దముతో ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి ఇక మనం చూస్తున్న పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా గమనించాలి. ఆ మాటలు అలా ఉన్నాయా లేదని పరిశీలన చేయాలి. ప్రభువును నమ్ముకోవాలి పిల్లగా, ప్రభుని ఎరగాలి. ఇది సత్యం, ఇది ముమ్మాటికి నిజం. ఒక గుడ్డి భిక్షకుడు దారి పక్కన కూర్చొని భిక్షమడుకొనిచుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని శిష్యులు ఆ దారిని వెళుతుండగా అడుగులు చప్పుడు విని ఎవరి దారిని పోతున్నారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వెళుతున్నాడని చెప్పి కొంతమంది అన్నప్పుడు అప్పటికే ప్రభు చాలా దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నాడు గుడ్డి భిక్షకుడు, యేసు ప్రభువా నన్ను కరుణించము, దావీదు కుమారుడా నన్ను కరుణించమని వాడు కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచమని వారు కేకలు వేశారు. నువ్వు వేస్తున్నావా కేక? యేసు ప్రభువా నన్ను స్వస్థపరిచావు, నీకు స్తోత్రములు నాయన అని ఎప్పుడన్నా మనం అంటున్నామా? దేవుడు మేలు చేసే దేవుడు, ఆయన అందరిని ఎరిగిన దేవుడు. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన చూడండి. సారీ 11వ కీర్తన. ఆఖరి 2 వచ్చిన ఆఖరి లైన్లు చదువుదాం. యెహోవా నీతిమంతుడు నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ముఖదర్శనము చేసెదరు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. ప్రియారా, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. నిన్ను నన్ను మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడనే మాట చూస్తున్నాం ప్రియులారా. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు
ప్రతి స్థలము మీద ప్రతి స్థలము మీద నుండును వారిని చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును. చూచుచుండను. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. ఆయన యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచి వారిని చూచుచుండును. ఆయన చూచుతున్నాడు ప్రియులారా. ఆయన చూస్తూ ఉన్నాడు. చూడట్లేదు అనుకోబాకండి. వాక్యము వృధా కాదు. దేవుని వాక్యము చెప్తూ ఉంది. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. అందరినీ చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభు నందు ప్రియులారా, 10 మంది కుష్ఠ రోగులు ప్రభువా గ్రామంలోనికి వెళ్ళుచుండగా వారు దూరమున నిలిచి అనుకూల సమయమును చూసి లోపలికి వెళితే వాళ్ళకి దొరకడు. ఇంకా వాళ్ళు లోపలికి పోవటానికి అవకాశం లేదు. ఇదే అనుకూలమైన సమయం అని గమనించి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేసిరి. ప్రభువా కేకలు విని నిలిచి, మీరు శుద్ధులు, మీరు పోయి మీరు యాజకులకు కనపరచుకొని చెప్పినట్టు మాట వాళ్ళు దృష్టి నుంచి వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగిన వాడుగా తిరిగి వచ్చి ప్రభు దగ్గర సాగిలపడి, ప్రభు అంటున్నాడు, 9 మంది అక్కడ, 10 మంది శుద్ధులయ్యారు, 9 మంది అక్కడ. వారు కృతజ్ఞత లేని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతమంది దినాల్లో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం ప్రియులారా. నీ పట్ల నా పట్ల దేవుడు ఎన్ని మేలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇందాక ప్రియులు చూపించినట్టుగా 1 సమూయేలు గ్రంథం 12:24 చెప్పినట్టుగా ఆయన మన పట్ల ఎన్ని గొప్ప మేలు చేశాడు ప్రియులారా. ఎన్ని గొప్ప మేలు చేశాడు. ఏమిటా మేళ్ళు? కలువరి సిలువకు తను తానుగా అప్పగించుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని, ఆయన యవన రక్తాన్ని, ఆయన కల్మషలేని రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాచి ఆ రక్తంలో మన యొక్క ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేసి ప్రభుకు నీ హృదయం ఇచ్చి ఆయన చేసినటువంటి మేలుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ప్రియులారా. జెఫన్యా పట్ల ఆయన ప్రియ భార్య మరి ద్వారకా పట్ల చేసిన మేళ్ళు వారు మర్చిపోయిన వారిగా ఉండక కృతజ్ఞత కలిగిన వారిగా ఉండి ప్రభు దగ్గర సాగిలపడి ఆయనని స్తుతించే బిడ్డలుగా ఉన్నారు. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు ప్రియులారా, వారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి జీవిస్తారు. ప్రభువుకు మహిమార్థంగా జీవిస్తారు. ప్రభువును ఘనపరిచే బిడ్డలుగా జీవిస్తారు. కనుక ఈ మాటలు వినిచిన మీరు ఇదే మంచి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఎవరైనా ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముకోకుండా ఉంటే ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకొని ప్రభువుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి వాక్యానుసారమైన బాప్తిసం పొంది ఆయన చెప్పిన లేఖనము ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయన వాక్యానికి లోబడాలని, కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును కాక.